ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో వెంకట సూర్య థియేటర్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క థియేటర్ దగ్గర మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కోలాహలంగా చేరారు ఈ థియేటర్ దగ్గరికి. అయితే ఈ థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని అధికారులు ప్రశ్నించినప్పుడు ఒక యువత నలుగురు కలిసి ఒక సాంగ్ ఎడిట్ చేయడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలు ఏదైతే కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలకు తిరిగి అక్కడ రామ్ చరణ్ నటించిన పెద్ది సాంగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే బాగా వైరల్గా అయ్యింది. దాన్ని చాలామంది యూట్యూబ్లోని వాట్సాప్లోని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా సేమ్ సినిమాటిక్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఈ యొక్క సాంగ్ని ఎడిట్ చేసి ఇక్కడ తెలుగుదేశం నాయకులు అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్వానం పలికించి అలాగే టౌన్ తెలుగుదేశం అధ్యక్షులు అలాగే కౌన్సిలర్స్ వీళ్ళందరినీ కూడా కలిసి ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ప్రధానంగా మన బొదిరెడ్డి గోపి లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటి వీళ్ళ టాలెంట్ ఏంటి అనేది టౌన్ ప్రెసిడెంట్ మూది నారాయణ స్వామి గారిని అడిగి తెలుసుకుంది. చెప్పండి. చాలా సంతోషకర విషయం. ఈరోజు మరి మెగా కుటుంబ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషం అండి. ఎందుకంటే మహానాయకుడు, మా అందరూ అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు అయినటువంటి రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా ఎప్పుడో ముద్ర వేసుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మరి పెద్ద సినిమాలోని ఒక సాంగ్ని మా ఏలేశ్వరం కుర్రాడు శివ కోహ్లీ అనే కుర్రాడు వాళ్ళ టీం కలిపి ఈరోజు మరి శివ ప్రదర్శించడం చాలా సంతోషకరమైన విషయం. చాలా బాగుందండి. చక్కగా రామ్ చరణ్ గారిలాగా ఇంచుమించు డ్యాన్స్ వేయడం జరిగింది. దాన్ని మేము గోపి గారు నేను కలిపి వీక్షించడం జరిగిందండి. మరి ఈ పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది రేపు మార్చిలోని. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలెక్షన్ సాధించి చిరంజీవి గారికి ఏవైతే పెద్దగా కలెక్షన్ వస్తాయో అదేవిధంగా కలెక్షన్ రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటున్నారు, అది కరెక్ట్ కాదండి. చిరంజీవి గారి సినిమా వస్తేనే సంక్రాంతి పండుగ మాకు, అంతే తప్ప సంక్రాంతి పండుగ వస్తే మీ చిరంజీవి కాదు. మా మెగా కుటుంబంలో ఏ హీరో ఏ సినిమా రిలీజ్ అయినా సరే మాకు ఒక సంక్రాంతి కుటుంబం అవుద్ది, ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అవుద్ది. మా పుట్టినరోజు చేసుకున్నంత గొప్పగా మేము చేసుకుంటాం మా హీరోది. కాబట్టి మెగా కుటుంబ సభ్యులకి అభిమానులుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే చిరంజీవి గారు మరి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండి మమ్మల్ని అందరూ ఆదరిస్తూ వాళ్ళ కుటుంబం కూడా ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెగా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సాంగ్ ఈ యువత తలపెట్టారో దీనికి సంబంధించి బొదిరెడ్డి గోపి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి. ముఖ్యంగా ఈ వెంకట సూర్య థియేటర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మెగా అభిమానులు అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ యొక్క అభిమానులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోదరుడు శివ కోహ్లీ మా ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందినటువంటి శివ తన యొక్క మిత్రబృందం నలుగురితో కలిసి ఈ పెద్దిలో ఏదైతే వైరల్ అద్భుతంగా వచ్చినటువంటి ఒక సాంగ్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు పెర్ఫామ్ చేసి ఈరోజు అద్భుతంగా షూట్ చేయడం జరిగింది. దాన్ని సోదరులు నారాయణ స్వామి గారు నేను కలిసి ఓపెన్ చేసి వీక్షించడం జరిగింది. టాలెంట్ని బయటపెట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని ఇటువంటి యువత ముందుకు రావాలని చెప్పి సందర్భంగా ఆకాంక్షిస్తూ రామ్ చరణ్ గారి మూవీ పెద్ద సూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని మేము కోరుకుంటూ నేను ఇప్పుడే ఈ శివ అండ్ టీం గురించి తెలుసుకోవడం జరిగింది. వీళ్ళు సాధారణమైనటువంటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనికి వివిధ పనులు చేసుకుంటూ వాళ్ళు పని చేసుకుంటూనే వాళ్ళకి దొరికిన ఖాళీ సమయంలో దీన్ని చిత్రీకరించడం జరిగిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అంటే కింద స్థాయి నుంచి కూడా టాలెంట్ ఉంటే మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. యువత అందరూ కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి చేరడానికి మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్స్ను వాడుకుని ముందుకు రావాలి. నాతో పాటు ఈ కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి పట్టణ తెలుగుదేశం జనసేన శ్రేణులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై చిరంజీవ. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సాంగ్ ఒక సినిమాటిక్ రేంజ్లో ఈ యొక్క సాంగ్ తయారు చేయడం జరిగింది. దీనికి టాలెంట్ ఒకటే మార్గం అంత ఖర్చు కూడా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కేవలం ఏలేశ్వరంలోనే కాకుండా ఉప్పాడ, సముద్రపు ఒడ్డిన కొన్ని ప్రాంతాలను ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఈ సాంగ్ని చివరికి హీరోయిన్ని కూడా పెట్టుకుని ఈ సాంగ్ చేయడం జరిగింది. అంటే ఒక సినిమా
రిలీజ్కి ముందు వాళ్ళు ఎంత కష్టపడతారనేది ఒక్క సాంగ్లో వీళ్ళు కష్టపడి చూపించారు. దానికి సంబంధించి ఎవరైతే ఈ సాంగ్లో హీరోగా నటించాడో రామ్ చరణ్ తర్వాత జూనియర్ రామ్ చరణ్ తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ సాంగ్ కోసం నేను మా టీం చాలా కష్టపడ్డామండి. ఇక్కడే మన ఏలేశ్వరమే కాకుండా కోరంగి, కాకినాడ, మాదాపట్నం, సోమలకోట, రాజుపాలెం, మన హంస పవర్ ప్లాంట్, ఏలేశ్వరం, మన కొండ, గొల్లమెట్ట ఇవన్నీ లొకేషన్లన్నీ తిరిగి మొత్తం చాలా కష్టపడ్డాం ఈ సాంగ్ కోసం. మేము తిండి తిప్పలో కూడా లేకుండా, నిద్ర కూడా లేకుండా చాలా కష్టపడి చేసామండి. ఎన్ని రోజుల్లో పూర్తయింది సాంగ్? 10 days అయింది. 10 days సాంగ్ పూర్తి చేశారు. మీరు ఎక్కడెక్కడ తిరిగారు? రాజుపాలెం వాటర్ ఫాల్స్, కోరంగి, కాకినాడ, మాదాపట్నం, సోమలకోట, మన ఏలేశ్వరం ప్రాజెక్టు, మన హంస పవర్ ప్లాంట్, గొల్లమెట్ట. దీనికి మీకు సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది? 10,000 అయింది సార్. అంటే వీళ్ళు కాయా కష్టం చేసుకుంటూ ఏదో సినిమాలో కేవలం సినిమా వారే చేయగలరా, మనం కూడా చేయొచ్చు, అలాగే రామ్ చరణ్ మీద, చిరంజీవి మీద మక్కువతో, విపరీతమైన అభిమానంతో రామ్ చరణ్ మాదిరిగా మనం ఈ యొక్క సాంగ్ని తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలంటూ సుమారు 10,000 రూపాయలతో ఈ యొక్క సాంగ్ను కూడా చిత్రీకరించడం జరిగింది. వీళ్ళంతా కూడా రోజు కాయా కష్టం చేసుకుని బ్రతికే వర్కర్స్. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఈ యొక్క సాంగ్ని ఇచ్చేయడం, అలాగే ఏలేషన్లో ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఏలేషన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి కోఆపరేట్ చేయడం, దీనికి తెలుగుదేశం జనసేన నాయకులు రావడం, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ సాంగ్ చూసినప్పుడు ఒక చిత్రంలో, భారీ చిత్రంలో చిత్రీకరణ ఎలాగుంటుందో అలాగే ఉందంటూ ఇక్కడ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో తను, అలాగే సాంగ్ డైరెక్టర్స్ తిను అలాగే డైరెక్టర్ని కూడా తీసుకురావడం జరిగింది, లేడీని. అలాగే ఈ కుర్రాడు యాక్ట్ చేయడం కూడా జరిగింది రామ్ చరణ్ మాదిరిగా, అంటే జూనియర్ రామ్ చరణ్ అనమాట. ఇలా జరిగింది. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఇంత గొప్పగా ఈ సాంగ్ షూట్ చేయడం చాలా అభినందనీయమని చెప్పేసి వీళ్ళంతా తెలపడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముత్యాల రమేష్ గారు మెగాస్టార్ చిరంజీవి అంటే కోసుకుని ఇప్పటికి కూడా కోసుకుంటూనే ఉన్నారు. అలా ఉన్నది. అలాగే ఇక్కడ బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ సినిమా దగ్గర నుంచి తన పేరునే బిగ్ బాస్గా మార్చేసుకున్న రాజా, ఈ రాజా కూడా ఈ యొక్క సాంగ్ ఆవిష్కరణకు రావడం జరిగింది. చెప్పండి అసలు మీకు ఎలా అనిపించింది సాంగ్? ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మా మెగా అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఏలేశ్వరం మండల టీడీపీ అధ్యక్షులైనటువంటి మా గోపాన్నయ్య గారికి, మూది నారాయణ స్వామి గారికి, మిగతా అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలియజేయాల్సింది వెండితెర విక్రమార్కుడైనటువంటి నటనకు వేగం నేర్పిన మా చిరంజీవి, 2 దశాబ్దాలు పైగా ఏకఛత్రాధిపత్యంగా చిత్ర పరిశ్రమని ఏలిన మా మగమహారాజు వారసుడైనటువంటి మా పెద్దని వారసుడు పెద్దిగా వస్తున్న ఈ చిత్రంలో ఉన్న ఒక సాంగ్ని ఈ కుర్రవాళ్ళు కాయకష్టం చేసుకుంటూ బ్రతికిన ఈ కుర్రవాళ్ళు ఒక సాంగ్ని ఎంత భారీగా తన స్థాయిలో ఇది భారీతనమే అనుకోవాలి. ఆ ఖర్చుకు తగ్గట్టుగానే చాలా చిత్రీకరణ కానీ దృశ్యాలు కానీ చాలా అమోఘంగా అద్భుతంగా అనిపించినాయి. ఈ కార్యక్రమంలో మేము అనుకున్న దానికంటే కూడా, మేము ఆశించిన ప్రతిఫలం కంటే ఎక్కువ అభిమానులందరూ కూడా లైక్ చేసి వీళ్ళందరినీ మీరందరూ కూడా ఆదరించి మరింత చేకూరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. అయితే మాత్రం అందరూ కూడా వీరిని అభిమానించడం జరిగింది. అలాగే మరి ఆయన మాట్లాడే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ రవితో అధికారి న్యూస్.